హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సండే కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రోజు అయితే నేను మీ అందరి ముందుకి చాలా మంచి క్రష్ శారీస్ అయితే తీసుకొచ్చేసానండి. క్రష్లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. సో ఆ కలర్స్ అన్ని ఈ రోజు మీ అందరి ముందుకి తీసుకొచ్చేసాను. వాటి గురించి చూసే ముందు నేను కట్టుకున్న శారీ మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. సో మంచి సిల్క్లో అయితే ఈ శారీ అవైలబుల్గా ఉంది, దుపియాన్ సిల్క్లో అయితే ఉంది. సో మీరు పళ్ళు పాటు చూసుకుంటే కూడా మంచిగా ఉందండి. సో ఎవరైనా చూస్తే ఏంటంటే మనకి లైట్ పట్టు శారీస్ ఉంటాయి కదా, అలాంటి పట్టు శారీ అనుకుంటారు, కానీ ఇది మనకి దుపియన్ సిల్క్లో అయితే వచ్చేసింది. సో నేనైతే నా దగ్గర ఉన్న కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయితే పేరప్ చేసేసాను. మీరైతే మంచి గోల్డ్ కలర్ బ్లౌజ్తో కానీ, లేదంటే దీనికి మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. సో రన్నింగ్ బ్లౌజ్తో కానీ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ శారీ గురించి మరిన్ని డీటెయిల్స్, ఇందులో ఉన్న ఇంకా మరిన్ని కలర్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే అస్సలు లేట్ చేయకుండా మా ప్రీవియస్ వీడియోస్లో ఒక్కసారి విజిట్ చేసేయండి. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కలెక్షన్ మీ అందరి ముందుకి క్రష్ శారీ అయితే తీసుకొచ్చేసానండి. సో శారీ చూసారా, మంచి పర్పుల్ కలర్లో చాలా బాగుంది కదా. శారీ మొత్తం మనకి ఇలాగే ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయండి. సో చూసారా, ఇలానే మనకి కంప్లీట్గా చిన్న చిన్న బుటీస్ లాగా మంచి ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి, థ్రెడ్ వర్క్తో అయితే వచ్చేసింది. సో ఇవి కూడా చూసుకుంటే మనకి మంచి కలర్ కాంబినేషన్ అండి. సో ఇలా మనకి ఫస్ట్ అయితే మనకి పింక్ కలర్, తర్వాత రెడ్ కలర్, తర్వాత ఎల్లో కలర్, మళ్ళీ పింక్, రెడ్, ఎల్లో, ఇలా మంచి కలర్ కాంబినేషన్స్తో చిన్న చిన్న బుటీస్తో థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ. సో అలాగే మీరు బార్డర్ చూసుకుంటే కూడా చూసారా, మంచి బార్డర్ కదా. ఎవరైనా థ్రెడ్ వర్క్ శారీస్ కావాలి, నాకు ఇలాంటి చమ్కీలు వద్దు, లేకపోతే స్టోన్స్ వద్దు అనుకుంటున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇట్లాగా మంచి మ్యాంగో సింబల్స్లో, అలాగే మంచి మంచి ఫ్లవర్స్తో మనకి బార్డర్ అయితే ఇచ్చేసాడండి. అలాగే మనకి మ్యాంగో టు మ్యాంగో మిడిల్లో మనకి హోల్స్ కూడా ఇచ్చేసారు, ఒక యూనిక్ డిజైన్ అయితే చెప్పొచ్చు. సో అలాగే మనకి ఎండింగ్లో ఏంటంటే కంప్లీట్గా లేస్తో అయితే ఎండ్ చేసేసారు. సో చూసారా, చాలా బాగుంది కదా. సో మీరు ఈ శారీ చూసుకుంటే, సో ఇప్పుడు మనకి రాఖీ వస్తుంది కదండి, ఇంకొన్ని రోజుల్లో రాఖీ పౌర్ణమి అయితే ఉంది. సో ఈ కాలంలో ఉన్న అక్కలకి, చెల్లెలకి, ప్రతి ఒక్కరికి నచ్చే శారీ అనే చెప్పొచ్చు. చాలా మంచి యూనిక్ డిజైన్, చాలా మంచి కలర్, థ్రెడ్ వర్క్ కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. సో ఎన్నిసార్లు వేసుకున్నా సరే ఎలాంటి డ్యామేజ్ అవ్వదు, మంచి థ్రెడ్ వర్క్లో అయితే వచ్చేసింది. బ్లౌజ్ కూడా ఉంది, చూసేద్దాం. సో పళ్ళు చూసుకుంటే కూడా పళ్ళు మనకి రన్నింగ్ పళ్ళు ఉందండి, సపరేట్ పళ్ళు ఏం లేదు, సింగిల్ కలర్ రన్నింగ్ పళ్ళు. సేమ్ బోర్డర్స్లో ఎలా అయితే మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారో, పళ్ళులో కూడా మనకి అలానే థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు, మ్యాంగోస్తోను, మిడిల్లో హోల్స్తోను, అలాగే మనకి లేస్తో ఎండ్ చేసేసారు. సో బ్లౌజ్ కూడా ఉంది, చూసేద్దాం. సో బ్లౌజ్ చూసారా, మనకి కాంట్రాస్ట్ కదా, ఇది మనకి థిక్ కాంట్రాస్ట్ అని కూడా చెప్పలేమండి, సేమ్ కలర్లోనే కాంట్రాస్ట్ కలర్. ఇదంతా మనకి లైట్ పర్పుల్ కలర్లో వచ్చింది శారీ. బ్లౌజ్ వచ్చేసి మనకి థిక్ పర్పుల్ కలర్లో వచ్చేసి మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ అయితే వచ్చేసాయి. సో శారీ మనకి బ్లౌజ్ ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ ప్రింట్స్తోనే వచ్చేసింది. అలాగే హ్యాండ్స్కి లేస్తో అయితే మనకి ఎండ్ చేసేసారండి. సో ఇవి మనకి హ్యాండ్స్కి యూజ్ చేయడానికి లేస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకి శారీలో ఏంటి అంటే కంప్లీట్గా ఫ్లవర్స్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారు, ఇందులో అయితే మనకి ప్రింటెడ్ ఇచ్చారు. అది ఒక్కసారి మీరు చూడాలి. ఇందులో కలర్స్ ఇంకా ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం. సో కలర్స్ చూసారా, మంచి లావెండర్ కలర్ అండి. శారీ అయితే చాలా బాగుంది. మనకి షోల్డర్ నుంచి ఆల్ ఓవర్ మనకి ఇట్లా ఫ్లవర్ థ్రెడ్ వర్క్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. శారీకి కింద పార్ట్ ఏంటి అంటే మనకి మోకాళ్ళ వరకు, కింద నుంచి మోకాళ్ళ వరకు మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. షోల్డర్ నుంచి మొత్తం మనకి ఏంటి అంటే ఇలా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా బాగుంది. సో ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. సో ఇది చూసారా, మనకి ఆనియన్ పింక్లో అయితే వచ్చేసిందండి శారీ. ఆనియన్ పింక్ కలర్, ఈ కలర్ అయితే మంచి ఒక అద్భుతమైన చెప్పాలి, ప్రతి ఒక్కరికి నచ్చే కలర్. సో ఈ కలర్ చూసారా, సో లైట్ గ్రీన్ కలర్ కదా. సో ఇవేంటి అంటే ఒక యూనిక్ కలర్స్ అండి. ఇవి కట్టుకున్నారంటే మీరు హైలైట్ అయిపోతారు, అందరిలోనూ చాలా యూనిక్గా కనబడతారు, అందరి కళ్ళు మీ మీదే ఉంటాయి. సో ఇది చూసారా, మంచి సీ ఓషన్ కలర్ అండి, మంచి ఓషన్ కలర్ అండి, మనకి లైట్ బ్లూ కలర్లో వచ్చేసింది. చాలా బాగున్నాయి కలర్స్ అయితే. ప్రతి ఒక్కటి థ్రెడ్ వర్క్తో ఇచ్చేసారు, లేస్తో ఎండ్ చేసేసారు. సో మనకి సెట్కి వచ్చేసి 6 కలర్స్ అయితే వస్తున్నాయండి. సో ఎల్లో కలర్ చూసారా, బాగుంది కదా. సెట్కి అయితే మనకి 6 కలర్స్ వస్తుంది. ఒకవేళ మీకు ఎలా అనిపిస్తుంది ఇది? నాకైతే బాగా నచ్చేసింది. ఈ కలెక్షన్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు సెట్ వైజ్గానే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మీ అందరికీ ఒక యూనిక్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి. సో క్రష్లోనే వేరే మోడల్ అయితే తీసుకొచ్చేసాను. సో శారీ మన ముందే ఉందండి. సో శారీ చూసారా, మంచి బ్లూ కలర్లో అయితే శారీ వచ్చేసిందండి. శారీ మొత్తం మనకి ఇలానే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసిందండి. సో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ లాగా వచ్చేసింది. సో
సో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్తో చిన్న చిన్న లీఫ్ లాగా శారీ మొత్తం హైలైట్ చేసేసారు. అలాగే గోల్డ్ కలర్ స్ట్రిప్స్తో ఇచ్చేసారు. సో దీనివల్ల ఏంటి అంటే లైటింగ్ పడినప్పుడు ఇది ఏదైతే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉందో ఆ వర్క్ అయితే చాలా బాగా హైలైట్ అయిపోతుంది. సో ఇందులో బార్డర్ చూసారు అంటే కనుక బార్డర్ మనకి చూసారా చాలా సింపుల్గా ఇచ్చేసారు కదా. సో ఎవరైనా ఎంబ్రాయిడరీ వర్క్ కావాలి కానీ సింపుల్గా ఉండాలి, నాకు కొంచెం లైట్ వెయిట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ శారీ బెస్ట్ ఆప్షన్ అండి. సో ఈ శారీ మొత్తం మనకి మంచి బార్డర్ అంతా మనకి కట్ వర్క్లో ఇచ్చేసారు. కట్ వర్క్ లాగా ఇచ్చి సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఒక చిన్న ఫ్లవర్ లాగా, ఒక దీపం అంటారు కదండి, సో అలా మంచి దీపం లాగా అయితే ఇచ్చేసారు. ఒక చాలా యూనిక్ డిజైన్ అనే చెప్పొచ్చు. ఆల్ ఓవర్ శారీలో బార్డర్ మొత్తం మనకి అలానే కట్ వర్క్తో ఒక చిన్న దీపాలతో ఇచ్చేసారు. పైన కింద మనకి ఇటు పళ్ళు పాటలో కూడా ఎవ్రీథింగ్ అలానే కట్ వర్క్తో ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చేసారు. దీనికంటూ సపరేట్ పళ్ళు ఏం లేదండి, రన్నింగ్ పళ్ళునే. శారీ మొత్తం ఎలా అయితే వర్క్ ఉందో పళ్ళులో కూడా అలానే ఉంది, ఎలాంటి డిఫరెన్స్ అయితే కనబడదు. బ్లౌజ్ కూడా చూసేద్దాం. సో ఇక్కడ మనం యూనిక్గా చెప్పాల్సింది ఏంటి అంటే బ్లౌజే అండి. సో మీరు బ్లౌజ్ చూసారు అంటే గనక బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజునే, సపరేట్ కలర్ అంటూ ఏమీ లేదు. కానీ ఇక్కడ మనకి డిజైన్ అండి, ఈవెన్ మనం ఎలా కట్ చేసుకోవాలి, వాటి మీద వర్క్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఇందులోనే ఉంది. సో ఇది చూసారా మనకి బ్యాక్ డిజైన్ అండి. సో మనకి శారీలో ఎలా అయితే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారో ఇక్కడ కూడా మనకి నెక్కి అలాగే కింద మనకి నడుం దగ్గర కూడా సేమ్ అలానే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు. అండ్ చిన్న చిన్న ఫ్లోరల్స్తో అయితే ఎండ్ చేసేసారు. ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ స్టిచ్డ్ వర్క్ అండి, మిషన్ వర్కే ఉంది. సో ఏది కూడా పోదు, ఎవ్రీథింగ్ మనకి అట్లా ఫిక్స్డ్గా ఉండిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండి. ఫ్రంట్ సైడ్ కూడా మనకి చాలామంది ఏంటి అంటే శారీ కవర్ చేసేయటం వల్ల ఫ్రంట్ సైడ్ డిజైన్ ఇవ్వరు చాలా శారీస్కి. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చేసారు. సో ఎవరైనా కొంచెం ఇట్లా శారీ కట్టుకునే వాళ్ళు ఇలా కట్టుకోవాలి అనుకునే సరే మంచి వర్క్ అయితే కనబడుతుంది. అలాగే హ్యాండ్స్ చూసారంటే కూడా హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఏదైతే కట్ వర్క్ బార్డర్ ఇచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎండ్ చేశారో ఇక్కడ కూడా సేమ్ మనకి హ్యాండ్స్కి అదే కట్ వర్క్ అదే ఎంబ్రాయిడరీతో అయితే ఎండ్ చేసేసారు. మొత్తం అన్ని సింగిల్ కలర్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగున్నాయి. కలర్స్ చూసేద్దాం. సో కలర్ చూసారా మంచి ఎల్లో కదా, సో మంచి కలర్ అండి. సో నెక్స్ట్ కలర్ చూసేద్దామా. సో నెక్స్ట్ కలర్ చూసారా చాలా బాగుంది కదా, సబ్బు కలర్ అంటారు కదా, సో అలా అండి మనకి గ్రీన్ కాకుండా బ్లూ కాకుండా చాలా మంచిగా వచ్చేసింది. సో నెక్స్ట్ చూస్తే మనకి ఆనియన్ పింక్ కలర్. సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కలర్ అని చెప్పాలి. సో మంచి కలర్లో ఉంది. సో శారీ చూసుకుంటే కూడా చాలా బాగా లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్. హెవీ వెయిట్స్ కావద్దు, నాకు శారీ సింపుల్గా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి, వర్క్ ఉండాలి, అండ్ ఆ వర్క్ కూడా హెవీగా ఉండకూడదు, శారీ సింపుల్ అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఈ కలర్ చూసారా మంచి పర్పుల్ కలర్ కదా, కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా ప్రతి ఒక్కరికి నచ్చే కలర్స్. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ మీ అందరి ముందుకి జిమిచ్చు శారీ అయితే తీసుకొచ్చేసానండి. సో శారీ చూసారా మంచి యూనిక్ కలర్ అండి. సో మంచి యాష్ కలర్లో వచ్చేసింది. సో చాలా అంటే చాలా బాగుంది. సో శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసాయండి, మీనా బుటీస్ లాగా వచ్చేసాయి. మంచి ఫ్లవర్తో థ్రెడ్ వర్క్తో మిడిల్లో గోల్డ్ కలర్ స్ట్రిప్స్తో శారీ అయితే చాలా బాగుందండి. మనకి బార్డర్ చూసుకుంటే కూడా బార్డర్ మొత్తం మనకి మిషన్ వర్క్ అయితే వచ్చేసిందండి. ఆల్ ఓవర్ పైన కింద మనకి మిషన్ వర్క్ లాగా వచ్చేసి కట్ వర్క్ అయితే వచ్చేసింది. సో శారీ మొత్తం ఇలానే ఉందండి, కట్ వర్క్ బార్డర్ లాగా వచ్చేసి దానిపైన మనకి మిషన్ వర్క్తో డిజైన్ ఇచ్చేసారు. సో మంచి శారీ అనే చెప్పాలి. సో మీరు ఇట్లా సింగిల్ చాలా మంది ఏంటి అంటే ఇప్పుడు ఈ కాలంలో ఒక సింగిల్ స్టెప్తో శారీ అయితే వేసుకుంటూ ఉంటారు కదా, అలా సింగిల్ స్టెప్లో వేసుకున్నప్పుడు కూడా ఈ కట్ వర్క్ అనేది చాలా బాగా లుక్ అయితే వచ్చేస్తుందండి. సో కట్ వర్క్ వచ్చింది, మిషన్ వర్క్ వచ్చేసింది, మిడిల్లో మనకి చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చేసాయి. అవి కూడా మనకి మిషన్తోనే వచ్చాయి కాబట్టి సో అవి పోతాయనో అలాంటి భయం అయితే ఏది ఉండదండి. శారీ అయితే చాలా బాగుంది, సింగిల్ స్టెప్ వేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మంచి లైట్ వెయిట్లో కూడా ఉంది. కలర్ అయితే ఒక అద్భుతం అనే చెప్పాలి. సో ఇందులో బ్లౌజ్ చూసేద్దామండి. సో బ్లౌజ్ వచ్చేపటికి చూసారా సేమ్ మనకి శారీ ఏదైతే కలరో బ్లౌజ్ కూడా అదే కలర్, కానీ థిక్ కలర్ అండి. సో మనం ఏంటంటే డిఫరెంట్ కాంట్రాస్ట్ అని చెప్పలేము, సేమ్లోనే మనకు కొంచెం థిక్ కాంట్రాస్ట్ లాగా వచ్చింది. మనకి బ్లౌజ్ మీద కూడా ఆల్ ఓవర్ బుటీస్ థ్రెడ్ వరకు అయితే వచ్చేసాయి, మీనా బుటీస్ అనమాట. సో మొత్తం మనకి శారీ మొత్తం ఏదైతే డిజైన్ ఇచ్చారో
బ్లౌజ్ కూడా అదే డిజైన్ ఇచ్చారు, సపరేట్ డిజైన్ అంటే ఏం లేదు. జస్ట్ మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే అది మనకు కొంచెం లైట్ కలర్లో ఉంది, బ్లౌజ్ వచ్చేసి థిక్ కలర్లో ఉంది. సో మీరు హ్యాండ్స్కి కూడా చూసారంటే, సో హ్యాండ్స్కి చూసారా మనకి మంచి కట్ వర్క్ అండి. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే మనకి శారీలో ఇచ్చిన కట్ వర్క్ ఏదైతే ఉందో అది కాస్త డిఫరెంట్గా ఉంది. సో మనకి మంచి కట్ వర్క్ ఇచ్చి మిషన్ వర్క్ ఇచ్చి ఇది కాస్త డిఫరెంట్గా ఉంది, అంటే కొంచెం హెవీగా ఉంది. ఇక్కడేమో మనకి కాస్త సింపుల్గా కట్ వర్క్తో హ్యాండ్స్కి అయితే ఇచ్చేసారు. సో కలర్ కాంబినేషన్ అయితే బాగుంది అండ్ మంచి హాట్ కేక్ లాగా ఇక్కడ మన సంధ్య కార్పొరేషన్లో అయితే ప్రతి ఒక్క శారీ ప్రతి ఒక్క డిజైన్ మంచి హాట్ కేక్ లాగా అయితే వెళ్ళిపోతున్నాయండి. సో అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే విజిట్ చేసి మీ మనసుకు నచ్చిన శారీ అయితే తీసుకోండి. కలర్స్ కూడా చూసేద్దాం ఒకసారి. సో శారీ చూసారా మంచి లావెండర్ కలర్ కదా, శారీ మొత్తం ఇలానే అండి. లావెండర్ కలర్ వచ్చేసి ప్రతి ఒక్కదానికి మీనా థ్రెడ్ వర్క్తో మధ్యలో గోల్డ్ కలర్ స్ట్రిప్స్తో ప్రతి ఒక్కటి ఇలానే ఉంటుంది, చాలా బాగున్నాయి. సో సింప్లిసిటీ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఆప్షన్ దొరుకుతుందండి. సింపుల్గా కావాలా, హెవీగా కావాలా, పట్టు శారీలో కావాలా, కాటన్లో కావాలా, మీ మనసుకి ఏదైతే కావాలో దానికి కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది. కలర్స్ కూడా చూసారా మంచి యూనిక్ కలర్ కదా. సో మంచి లావెండర్లో ఉంది, మంచి పింక్ కలర్లో, గ్రీన్ కలర్లో, బ్లూ కలర్లో ప్రతి ఒక్క శారీ ఒక అద్భుతం అనే చెప్పాలి. ప్రతి ఒక్క కలెక్షన్ చాలా బాగుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ కలెక్షన్? ఒకవేళ మీకు ఇది నచ్చింది అనుకోండి కింద కామెంట్లో చెప్పేసేయండి. సో ఈ శారీ చూసారు కదా. సో చాలా మంది ఏంటి అంటే మన సంధ్య కార్పొరేషన్ నుంచి తీసుకువెళ్ళి రీసేల్లో కూడా అవి అమ్ముకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ శారీస్ అయితే వెంటనే అయిపోతాయండి, ఒక హాట్ కేక్ లానే అయిపోతూ ఉంటాయి. ఎలా అనిపిస్తుంది ఈ రోజు కలెక్షన్? ఈ రోజు ఎపిసోడ్లో అయితే నేను అన్ని మంచి లైట్ వెయిట్లో ఈ కాలానికి కావాల్సిన శారీస్ అయితే తీసుకొచ్చేసానండి. నాకైతే బాగా నచ్చేసాయి. మీకు ఎలా అనిపించాయో కూడా ఒక్కసారి కామెంట్లో చెప్పేసండి. సో మీరు వీడియో మొత్తం చూసినట్టయితే గనక మీరు చూసే ఉంటారు, నేను ఇక్కడ చెప్పడం అవ్వను కూడా అవ్వలేదు, అప్పుడే నా బ్యాక్ సైడ్ ఉన్న శారీస్ అయితే అయిపోతూనే ఉన్నాయి. సో మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చితే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే మన సంధ్య కార్పొరేషన్కి అయితే వచ్చేసి శారీస్ అయితే తీసేసుకోండి. అడ్రస్ అయితే అందరికీ గుర్తుంది కదా, మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి మదీనా హైకోర్ట్ గేట్ నెంబర్ 5కి ఆపోజిట్ లైన్లోకి వస్తే థర్డ్ లెఫ్ట్లోనే ఉందండి. మీరు వస్తే ఇక్కడ మనకి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, వాటి యొక్క క్వాలిటీ, కలర్స్ అండ్ వాటిలో ఈరోజు నేను క్రష్లోనే మీకు 3 టైప్ ఆఫ్ వెరైటీస్ తీసుకొచ్చాను. అలాంటివి ఇక్కడ మన దగ్గర n నెంబర్ ఆఫ్ వెరైటీస్, n నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీ కళ్ళారా చూసి వాటి క్వాలిటీని కూడా తెలుసుకొని పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.